సుహాస్‌తో నువ్వు చాలా క్లోజప్‌లో ఉంటావు కదా! చాలా ఆయన కూడా విజయవాడ నుంచి వెళ్ళిన అతనే. ఆయన నీకు ఎలా చూసుకునేవాడు? ఆయన బాగా చూసుకునేవాళ్ళు. నాకు యాక్చువల్‌గా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే, "అయ్యో! ఫీవర్ వచ్చిందా? కూర్చో. ఏమో టాబ్లెట్స్ ఏసుకో." అది ఇది అని చెప్పి నేనెక్కడ ఉన్న నేను ఆయన గురించి నాకు మొత్తం చెప్పారు. నేను విజయవాడలో ఎక్కడ ఉంటాను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అన్ని విషయాలు అడుగుతున్నారు. ఆయన అన్నీ చెప్తున్నారు. సుహాస్‌ది ఏ ఊరు? ఎక్కడున్నారు విజయవాడలో? సుహాస్ అన్నయ్య యాక్చువల్‌గా విజయవాడ అన్నారు. ఓకే. సుహాస్ అన్న ఏరియా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. అవును. నున్నానా? నున్న అనేది అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సుహాసన్ చేశారు కదా సినిమా. ఓకే. ఆ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ డైరెక్టర్ సార్ది నున్న. నున్నా. సుహాస్ అనేది ఏరియా చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఇప్పుడు 'కీర్తి సురేష్' చేయడం ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా ఫస్ట్ కీర్తి సురేష్ మ్యామ్ని అయ్యో నేను కలుస్తాను కీర్తి సురేష్ మ్యామ్ని, ఆయన పెద్ద హీరోయిన్. ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే రోజు ఆవిడ అలా కార్లో వస్తుంటే వచ్చేసారు. ఆవిడని చూసిన వెంటనే నాకు యాంగ్జైటీ ఆగట్లేదు. భయం వేసింది ఆవిడతో చేసేటప్పుడు. తర్వాత ఆవిడే నన్ను నా భయం పోగొట్టారు. మెయిన్ నువ్వు బాగా చేస్తావు, ఓకే. నేనున్నాను నేను నీకు ఎంకరేజ్ చేస్తాను అని ఫ్రెండ్లీగా ఉండి బాగా ఫ్రెండ్లీగా ఉండి అన్ని సీనుల్లో ఫ్రెండ్లీ ఓకే. బాగా. వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాము, ఓకేనా, బాయ్ అన్నారు. ఈ సినిమాలో 'మిఠాయి' అనేది ఒక చెప్పారు కదా హైయెస్ట్. నీ పాత్ర ఎలా ఉండబోతుందంటావు? నా క్యారెక్టర్ అనేది అది ఇది అని ఏం లేదు నాకు. అంటే ఉంటే సుహాస్ అన్నతో ఉంటా, లేకపోతే విష్ణు అన్నతో ఉంటా, లేకపోతే కీర్తి సురేష్ మ్యామ్ దగ్గర ఉంటా. అలా ఎట్టు పడితే అటు తిరుగుతూ ఉంటా. ఒక పిల్లోని విలేజ్లో మొత్తం ఆ ఊరు మొత్తం చుట్టేస్తూ ఉంటావు అనమాట. అంతే. నీకు చెప్పారు అది ఇందాక. నీ రెమ్యునరేషన్స్ ఎంత ఇచ్చారన్నది కూడా క్లియర్గా చెప్పట్లేదు నువ్వు. నాకు అసలు ఏం తెలియదు. మొత్తం నాన్న ఖాతాలోకి అమ్మ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నాన్న ఖాతా అమ్మ ఖాతాలోకి. మరి నీకు ఎక్కడి నుంచి తీసుకెళ్లేది ఎవరు? నాన్న